యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. వృషభ రాశి వారికి మార్చి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మార్చి మాసంలోకి వచ్చేటప్పటికి మనం గ్రహ గమనాలు మొట్టమొదట చూడాలి. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే వ్యయంలో, అంటే ఈ యొక్క వ్యయంలో ఎవరున్నారు అని అంటే ఎవరు లేరు. అదే లాభభావంలో కనుక తీసుకున్నట్టయితే బుధుడు, శుక్రుడు, నెప్ట్యూను, ఆ తర్వాత రాహు వీళ్ళు ఉన్నారు. దశమ భావంలోకి వచ్చేటప్పటికి కుంభరాశిలో ఈ యొక్క శనైశ్వరుడు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇక వృషభ రాశిలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఎంచేతంటే గురువు తప్పకుండా ఏదో రకమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని కలుగజేస్తాడు. అది మీకు బాగా తెలుసు. తర్వాత రెండో స్థానంలోకి వచ్చేటప్పటికి కుజుడు, అంటే మిథున రాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇది మాత్రం కొంచెం ప్రమాదకరం. ఎంచేతంటే రెండో స్థానం అనేటువంటిది ప్రమాదభరితం అయి ఉంటుంది. కాబట్టి మీరు ట్రాఫిక్లో వెళుతున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మెట్లెక్కుతున్నప్పుడు కానీ, లేకపోతే గ్యాస్ స్టవ్ ఏదైనా కానీ, టబాకాయలు కాల్చుతున్నప్పుడు కానీ, లేకపోతే పూజా గృహంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి కొంతమంది ఏమిటంటే విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా, తొందరపాటు లేకుండా ఉండాలి. కాకపోతే ఏమవుతుందనంటే ప్రమాదాలు జరిగితే మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కన్యా రాశిలో వచ్చేటప్పటికి కేతు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క రవి కూడా ఏమవుతుందనంటే ఈ కుంభరాశిలో ఉండటం వల్ల ఈ రవి, శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులైనప్పటికీ కూడా బద్ధశత్రువులు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మిక్స్డ్గా ఉంటుంది. ఎవరు పెద్దగా ఏమీ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కాకపోతే వృత్తిలో ఏమవుతుందంటే చాలా కష్టపడి పనిచేస్తారు. కానీ కొన్నిసార్లు మీ బాసెస్ మిమ్మల్ని ఏం పని చేస్తున్నావయ్యా అని మాత్రం అనవచ్చు. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదొడుకులు ఉండేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అయితే ఒక్కటేంటనంటే మర్యాదకి లోటు ఉండదు, గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో ఏమీ ప్రాబ్లం రాదు. ఇక మరీ ఏంటనంటే ఈ గురువు అనేటువంటి వాడు వృషభ రాశిలో ఉన్నటువంటి ఆయన ఈ 3 రాశులను చూస్తాడు. అవి ఏంటి? పంచమ స్థానము, ఆ తర్వాత సప్తమ స్థానము, భాగ్యస్థానాన్ని చూస్తాడు. మరి ఇక్కడ వృషభ రాశిలోకి వచ్చేటప్పుడు ఏ స్థానాలను చూస్తున్నాడంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే అక్కడ వృషభ లగ్నంలో ఉన్నాడు కదా, అంచేత పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని చూస్తాడు. సంతానం అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత దంపతుల మధ్యన సఖ్యత బాగా ఉంటుంది, భాగ్యస్థితి బాగుంటుంది. తండ్రి ఇంతకాలంగా ఏదైనా బాధపడుతుంటే ఆరోగ్యరీత్యా అది కూడా కుదుటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. భాగ్యస్థితి బాగుంటుంది కాబట్టి ఏదైనా కోరుకున్నటువంటి విషయాలు తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వివాహం కానటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మీ ప్రయత్నాలు సాగించండి, త్వరితగతిన వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరీ ఏదైనా ఉద్యోగాలు దొరికినటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు సాగించినట్టయితే ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది, తగిన డబ్బు మాత్రం చేతికి అందుతుంది. ఆ తర్వాత దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి, తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి. సాధ్యమైనంత వరకు భక్తి శ్రద్ధలతోనే ఉంటారు ఈ మాసం అంతా కూడా. ఎటువంటి లోపం మాత్రం ఎట్టి పరిస్థితులు కలగదు. ఎందుకంటే గురువే కాబట్టి. గురువు ఈ రాశికి శత్రువు అయినప్పటికీ కూడా లగ్నంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని యొక్క దృష్టి భావం బాగుంది కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, శుభాలే కలుగుతాయి, ఎటువంటి ఆపద రాదు. మరి ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏదైనా నూతన వ్యవహారాలు చేయాలనుకుంటారు, ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు. ఓకే, అందులో ఎటువంటి సమస్య లేదు. మీరు మీ పనులు మాత్రం సక్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా చేసుకుని ముందుకు అడుగులు వేయచ్చు. తర్వాత ఎక్కడైనా ఈ యొక్క విందులు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కూడా అనవసరమైనటువంటి ఆగ్రహవేశాలకు గురై అవమానాలు పాలు కాకుండా జాగ్రత్త పడండి.
ఎంచేతనంటే మాట పెరిగినటువంటి పక్షంలో మీరు ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా మాట అనేది మంచిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అవమానపడేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అంచేత జాగ్రత్తగా ఉండాలి, తప్పదు మరి. ఇకపోతే దైవము అనేటువంటిది చాలా అతి ముఖ్యం. ప్రార్థన అనేటువంటిది ముఖ్యం. భక్తి శ్రద్ధలు ఉన్నవాడే చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలడు. భగవంతుడు ఏం చేస్తాడంటే మీరు ఎంత పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కొన్ని పరీక్షలు చేస్తాడు. ఏంటంటే నిజమేనా, ఈ భక్తి శ్రద్ధ ఏదైతే ఉందో ఇది నిజమేనా అని కొన్ని పరీక్షలు చేస్తాడు. దానికి ఓడిపోకుండా మీరు పట్టుదలతో భక్తిభావాన్ని కలిగి ఉన్నట్టయితే మీకు కావలసినవన్నీ సదుపాయాలు ఆ భగవంతుడు సమకూరుస్తాడు. ఈ నమ్మకం మీద మీరు ఉండాలి. దంపతుల మధ్యన బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చికాకులు పడకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నట్టయితే, ప్రేమ, అభిమానం, అనురాగం ఇవన్నీ ఉన్నట్టయితే ఎటువంటి సమస్య లేదు. ప్రేమికులకు కూడా బాగానే ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు బాగానే ఉంటాయి. పెద్దలు అర్థం చేసుకునే వివాహానికి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, వాహనం కొనుక్కోవాలన్నా అటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత కావలసినటువంటి ఆ యొక్క లోన్ అనేది ఏదైతే ఉందో అప్పు మాత్రం దొరికేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇకపోతే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆపదలు కలగకుండా ఉండాలి. ఇది మాత్రం మీరు తీసుకోవాల్సిందే. ఈ జాగ్రత్త మాత్రం మీరు పడగలిగితే ఈ మార్చి మాసం అంతా కూడా అద్భుతంగానే ఉంటారు వృషభ రాశి వారు అని నేను చెప్పగలను. తర్వాత ఎవరికి పూజ చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తే ఆ వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహాలక్ష్మికి పూజ చేయండి, బాగుంటుంది. వీళ్ళుంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేసినట్టయితే ప్రమాదాలు కలగకుండా ఉంటాయి. అష్టోత్తరాలు చదవండి, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా ఓపిక ఉంటే హనుమాన్ చాలీసా కూడా చదవండి, బాగుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అశుభాలు కలగవు. తెలిసింది కదా. సరే మరి ఉంటాను, నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.